Hi guys, this is a video how we spent a day in the farmhouse. So మాకు ఇచ్చిన టైమింగ్స్ ఏంటంటే 10 PM టు నెక్స్ట్ డే 6 PM వరకు. సో కరెక్ట్గా 10 PMకి అయితే మేము అక్కడ రీచ్ అయిపోయాం. సో అక్కడ రీచ్ అయ్యాక మా లగేజ్ అన్ని లోపల పెట్టేసి అందరూ ఒకసారి ఫామ్ హౌస్ని అయితే చూడడానికి వెళ్తున్నారు. బికాస్ మేము ఫొటోస్ మాత్రమే చూసాము, రియల్గా అయితే చూడలేదు. రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. సీ హౌ పీస్ఫుల్ ఇట్ ఈస్. సరేలే పాపం వీడియోలో హాయ్ చెప్తా అంటే చెప్పరించాను వీళ్ళందరికీ. రాగానే కొంచెం జోష్ పెంచుకోవడానికి మేమైతే ఒక గేమ్ స్టార్ట్ చేసాము. అదేంటంటే వెనకాల ఒక బుట్ట ఉంటుంది, దాంట్లో వెనక తిరిగి బాల్స్ వేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అయితే ఫస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పా బార్బిక్యూ ఆల్సో చేసుకోవచ్చని. నేను మా అక్కకి డౌట్ అడుగుతున్నాను, ఇంత పెద్ద పీసెస్ పెడుతున్నాం అది ఫాస్ట్గా ఉడుకుతుందా లేదా అని. బట్ గాయస్ రిజల్ట్ వాజ్ సూపర్. జస్ట్ 15 minutesలో మొత్తం చికెన్ ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా సూపర్ అయింది, ఎందుకంటే మ్యారినేట్ చేసింది మనమే కాబట్టి. అందరికి ఒక 10 times అన్నా అడిగిండొచ్చు బాగా ఎంత బార్బిక్యూ, ఎందుకంటే మ్యారినేట్ చేసింది నేనే అని. This is butter coated charcoal smoky chicken. Barbecue. Yeah, barbecue. Like this is the boga and the chicken is perfectly marinated and every bite has a flavor of charcoal. It's perfect. సో మా అన్న అక్కడ కూర్చొని మొత్తం రివ్యూ అయితే ఇచ్చేసాడు కదా, అది అన్నమాట. అలా మంచిగా బార్బిక్యూ చుట్టూ కూర్చొని కొంచెం ముచ్చట్లు వేసుకుంటూ తినుకుంటూ ఉంటే ఫ్యామిలీతో ఉంటుంది గాయస్, సూపర్ మజా. సో అలా కొంచెం టైం తిండికైతే అంకితం చేసాము. బట్ బయట బార్బిక్యూ మనం ఎంతైనా తినొచ్చు, బట్ ఇలా ఫ్యామిలీతో కూర్చొని బార్బిక్యూ చేస్తూ తింటుంటే ఉంటుంది గాయస్, వేరే లెవెల్ అసలు. సో మేము ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేసి మా అన్నలకి తమ్ముళ్ళకి కూడా నేర్పించాము. ఇది రిజల్ట్ గాయస్. ఇలా ఫ్యామిలీతో బయటికి వెళ్ళినాక కొంచెం ధూమ్ధడాక ఉండకపోతే బాగుండదు కదా. అందుకనే వాళ్ళు ఇచ్చిన స్పీకర్ తోటి ఫుల్ వాల్యూమ్లో సౌండ్ పెట్టుకొని అందరం అయితే డ్యాన్స్ చేస్తాం. సో రాత్రి 2 వరకు అలా మొత్తం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇలా మార్నింగ్ అయింది. ఒకసారి మార్నింగ్ వ్యూ మొత్తం ఫామ్ హౌస్ చూసేయండి. అలా మార్నింగ్ లేచి నాకైతే క్రికెట్ రాదు గైస్. అక్కడ బౌలింగ్ చేస్తున్నారు చూడండి, వాళ్ళిద్దరు క్రికెటర్స్, కానీ వాళ్ళ బ్యాట్ తీసుకొని నేనే క్రికెట్ ఆడాను. We are all set for swimming. ఆఫ్టర్నూన్ 12 వరకు మేము ఇలా స్విమ్ చేస్తూ డాన్స్ చేస్తూనే టైం గడిపేసాం గైస్. నిజంగా ఫ్యామిలీతో వెళ్తే ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుంది చూడండి. నౌ మామ్స్ టైం. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక ఇలా ఫ్యామిలీతో కలిసి కొన్ని రీల్స్ చేసాము. సో ఇలా గడిచిందనమాట మా ఫామ్ హౌస్ స్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్.